పౌడర్, ధనియా పౌడర్, తర్వాత కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. తీసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు వేసుకోండి. సో మీరు ఒకవేళ 1 కప్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నారంటే 1.5 కప్ వాటర్ తీసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ వరకు మూత పెట్టేయండి. వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు మీరు మూత పెట్టండి. ఇలా వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు వాష్ చేసుకున్న బాస్మతి రైస్